brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అప్పుడంటే అధికారంలో లేరు కాబట్టి సినిమాలు చేశారు కానీ ఇప్పుడు ఎందుకు కుదురుతుంది? పైగా ఆయన డిప్యూటీ సీఎం కూడా. ఇలాంటి టైంలో సినిమాలు అస్సలు ఊహించలేము. పవన్ గురించి కొన్నాళ్ళుగా వినిపించిన కమెంట్స్ ఇవి. అయితే తాజాగా తన సినిమా కెరియర్ పై ఎవ్వరు ఊహించిన ట్విస్ట్ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి ఆయనేమన్నారో తెలుసా? పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పినట్లే. సెట్స్ పై ఉన్న సినిమాలు పూర్తి చేసినా అదృష్టమే, ఆయనున్న బిజీకి సినిమాలు చేయడం కష్టమే అన్న కమెంట్స్ బాగానే వినిపించాయి. పవన్ కూడా ఈ మధ్య తనకు నటన మీద ఆసక్తి లేదని చెప్తూనే ఉన్నారు. దీంతో ఈయన రిటైర్మెంట్ ఖాయమే అనుకున్నారంతా. కానీ అంతలోనే ట్విస్ట్ ఇచ్చారు పవర్ స్టార్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన యాక్టింగ్ కెరీర్ మీద కుండబద్దలు కొట్టారు పవన్ కళ్యాణ్. రాజకీయాలు చేస్తూ సినిమాలు చేయడం కష్టంగా లేదా, ఇక మీరు సినిమాలకు దూరం అవుతున్నారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సూటిగా సుత్తి లేకుండా సమాధానమిచ్చారు పవన్ కళ్యాణ్. నాకు డబ్బులు అవసరం ఉన్నన్ని రోజులు సినిమాలు చేస్తానంటూ క్లారిటీ ఇచ్చారు పవర్ స్టార్. ఓ రాజకీయ పార్టీని నడపడం అంటే అంత ఈజీ కాదని, అది పెద్ద హెడ్డేక్ అన్నారు పవన్. దానికి డబ్బులు కూడా కావాలని, తనకు వేరే వ్యాపారం లేవని, తనకు డబ్బులొచ్చేది కేవలం సినిమాల నుంచి కాబట్టి ఇకపై కూడా నటిస్తానంటూ కన్ఫర్మ్ చేశారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ తో పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ లెక్కన సెట్స్ మీద ఉన్న ఓజీ, హరిహర వీరమల్లు మాత్రమే కాదు, కుదిరితే ఉస్తాద్ భగత్ సింగ్ ను కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు పవన్. తర్వాత కూడా పవన్ నుంచి సినిమాలు ఉండవచ్చు. మొత్తానికి నో రిటైర్మెంట్ అంటున్నారు పవర్ స్టార్.